ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు దీనిపైన చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ భారతి రాజకీయంగా ఎంట్రీ అనేటువంటి అంశంపైనే ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాల్లో కూడా. సో ఈ నేపథ్యంలోనే రేపు వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం తాడేపల్లిలో జరుగుతోంది. సో ఈ సమావేశానికి సంబంధించి కూడా రీజనల్ కోఆర్డినేటర్లు, అలానే పార్టీ ప్రధాన కార్యదర్శులు, పిఎస్సి మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు, కోఆర్డినేటర్స్ వీళ్ళందరినీ కూడా ఆహ్వానించారు. సో ఈ సమావేశంలో తాజా రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు, సమకాలీన అంశాలపైన చర్చ ఉంటుంది అనేది వారు చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించిన ఒక ప్రకటన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగానే రిలీజ్ చేసింది. సో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో అసెంబ్లీకి వెళ్లకుండా మండలికి మాత్రమే వైసీపీ వెళ్తోంది. అలాంటి తరుణంలో పార్టీ సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం వెనక ఆంతర్యం ఏంటి, ఏం జరగబోతోంది ఈ సమావేశంలో అనేది చాలా ఆసక్తికరంగా మారుతోంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలతో వైఎస్ భారతి టచ్లోకి వెళ్తోంది. రెగ్యులర్గా ముఖ్య నేతలు అనుకున్నటువంటి వారందరితో కూడా ఆమె మాట్లాడుతున్నారు అనేది ప్రస్తుతం ఆ పార్టీలో చర్చిస్తున్న విషయం. సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన విషయంలో ఆయన ఏదైతే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో కావచ్చు, లేదా అక్కడి నుంచి ఆయన బెంగళూరుకి మనం చూస్తున్నాం వరుసగా వీక్ డేస్లో ఉంటే వీకెండ్ డేస్లో బెంగళూరుకి వెళ్తూ ఉండడం అనేది తరచుగా జరుగుతున్నటువంటి విషయం. ఇలాంటి నేపథ్యంలో పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కావచ్చు వీరిని కలవడం, లేకపోతే ప్రజా సమస్యలు లేదా ప్రజలకు సంబంధించిన ఇష్యూల మీద చర్చించడం అనే అంశంలో భాగం, లేదా ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కూడా ఏం తప్పులు ఉన్నాయో వాటిని వెతికి వాటిని హైలైట్ చేయాలనేటువంటి అంశం, ఈ రకమైనటువంటి వ్యవహారం ఒకవైపు నడుస్తూనే ఇంకొక వైపు వెంటాడుతున్నటువంటి కేసుల విషయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేటువంటి అంశం పైన సిట్ విచారణ చేస్తోంది. 3,500 కోట్ల రూపాయలకు మేర దీంట్లో అవినీతి జరిగి ఉంటుందని చెప్పి ప్రాథమికంగా ఒక అంచనాకిచ్చి ఇప్పటికే 3 ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది. సో ప్రస్తుతం కేసు విచారణ చాలా వేగంగా కొనసాగుతోంది. ఇటీవలే డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి నారాయణ స్వామి, ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి, ఆయన ఇంటికి వెళ్ళి కూడా పుత్తూరులో విచారించారు. దాంతోపాటుగా తాజాగా ఏదైతే వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో కూడా తనిఖీలు చేశారు. సో అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల వరకు వెళ్ళింది అని అంటే ఈ కేసు తీవ్రత చాలా ఎక్కువ ఉంది. సో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల విషయంలో నేరుగా ఆయనకు సంబంధించినటువంటి అంశం దీంట్లో ఏం ముడిపడి ఉంది, లేకపోతే దీనికి ఇప్పటి వరకు ఈ యొక్క కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు, లేకపోతే దీన్ని విచారిస్తున్నప్పుడు దొరికినటువంటి ఆధారాలు కానీ, వీటన్నిటి ఆధారంగా ఒక్కొక్కటిగా దీంట్లో దొరుకుతున్నటువంటి ఏదైతే తీగ ఉందో మొత్తం కూడా తీగలాగితే డొంక బయటకు వస్తున్నట్లుగా వ్యవహారం అంతా కూడా కొనసాగుతోంది. సో ఇలాంటి తరుణంలోనే ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ కూడా లిక్కర్ సంబంధించినటువంటి స్కామ్లో రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, లేదా ఈ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే ఉందో అనుకున్నారో అక్కడంతా కూడా ఈడీ రైడ్స్ చేసింది. ఈడీ రైడ్స్ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 20 ప్రాంతాల్లో కూడా సోదాలు చేసి కొన్ని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో మనీ లాండరింగ్ కావచ్చు, లేకపోతే సూట్ కేస్ కంపెనీలు, అలానే ఇతర దేశాలకు సొమ్ము పంపించడం, లేకపోతే బ్లాక్ను వైట్గా చేయడం, ఇలాంటివన్నీ కూడా ఏం జరిగాయి, ప్రధానంగా బంగారం సంబంధించినటువంటి కొనుగోళ్లు, వీటన్నిటిపైన ఈడీ చాలా లోతుగా విచారణ చేస్తోంది. సో ఇలాంటి తరుణంలో ఒకవైపు ఈడీ, ఇంకొక వైపు సిట్టు, ఇవన్నీ కూడా చేస్తున్నాయి. దీంట్లో ఇప్పటి వరకు ఈ కేసులో కేవలం పాత్రదారులే కాదు, సూత్రధారుల వరకు కూడా వెళుతుంది. అక్టోబరులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు కూడా ఈ కేసులో ఉండబోతున్నాయి అనేటువంటి ఇది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. చర్చ సాగుతోంది ఈ రకంగా. ఇలాంటి తరుణంలో ఒకవేళ ఈ కేసు సంబంధించిన విషయంలో అది విచారిస్తూ వచ్చి ఎవరికి అంతిమంగా లబ్ధి చేకూరింది, ఎవరికి అంతిమ లబ్ధి పొందారు అనేటువంటి విషయానికి వస్తే ఇప్పటికే మనం చూస్తున్నాం కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతే ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన సంబంధించినటువంటి వారు కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఈ కేసు వెళ్తుంది, ఖచ్చితంగా అందరినీ అరెస్ట్ చేస్తాం అనేటువంటి మాటను పదే పదే చెప్తున్నారు. సో
మొదటి ఛార్జ్షీట్లో జగన్ ప్రస్తావన వచ్చింది తప్ప సెకండ్ ఛార్జ్షీట్ కానీ థర్డ్ ఛార్జ్షీట్లో నేరుగా ఆయన పేరైతే రాలేదు. కానీ ఇలాంటి తరుణంలో ఈ రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకవేళ ఎలాంటి పరిస్థితులు వచ్చినా పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడిపేందుకు చక్కదిద్దేందుకు ఎలా ఉంటుంది, ఒకవేళ ఇలాంటి పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాలు పార్టీ సంబంధించినటువంటి అంశాలపైన ఎవరు దీన్ని ముందుకు నడిపించాలన్నా దీన్ని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు హ్యాండిల్ చేయాలన్నా ఏముంటుంది అనేది కూడా ఒక చర్చ. అయితే ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చర్చకు వస్తున్నాయంటే మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు జగన్తో పాటు కలిసి మొదటి అడుగులు వేసింది వారి తల్లి వైఎస్ విజయమ్మ. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పాదయాత్ర చేసింది వైఎస్ షర్మిల. ప్రస్తుతం వైఎస్ విజయమ్మ గౌరవాధ్యక్షురాలుగా పార్టీకి లేదు. అలానే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు అనతో విభేదించి. ఇలాంటి తరుణంలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో పార్టీని తామై నడిపించినటువంటి వ్యక్తులు వీరు. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు రాజకీయపరమైనటువంటి సవాళ్ళు ఎదురైనప్పుడు వాటిని అధిగమించేందుకు వాటిని ఏ రకంగా అలాంటి తరుణంలో పార్టీ సంబంధించిన వ్యవహారాలు కూడా చూడాలి అంటే ఎవరు అవన్నీ కూడా చేసేది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి తరుణంలోనే వైఎస్ భారతి పేరు వచ్చిందా, లేదా వైఎస్ భారతి నిజంగానే నాయకులు వీరందరితో కూడా మాట్లాడుతూ ఆమె ఇంకొంచెం యాక్టివ్ అవ్వాలని చెప్పి చూస్తున్నారా? ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాం వైఎస్ భారతి అయితే పులివెందుల ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు అలాంటి సందర్భాల్లోనే ప్రచారానికి వెళ్ళడం, లేదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డితో కలిసి కొన్ని చోట్ల పాల్గొనడం ఇలాంటివి చూస్తూ వచ్చాం. వారికి సంబంధించినటువంటి వ్యాపార కార్యకలాపాలు వ్యవహారాలు ఆమె చక్కబెడుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా సాక్షి సంబంధించినటువంటి మీడియా వ్యవహారాలు కావచ్చు, ఇతర అంశాలపైన ఆమె ఫోకస్గా ఉంటారు అనేది అందరికీ తెలిసిన అంశం. అయితే ఏదైనా మనం చూస్తున్నాం ప్రాంతీయ పార్టీల్లో ఆ పార్టీ అధ్యక్షులు లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల తర్వాత వారి సతీమణి కావచ్చు లేకపోతే పిల్లలు కానీ ఇలా కుటుంబ సభ్యులు పార్టీలో యాక్టివ్గా ఉండడం, లీడ్ చేయడం లాంటివి కూడా చూస్తూ వచ్చాం. అది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులను కూడా మనం చూసాం. బీహార్లో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయిన దాణా స్కామ్లో ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన సతీమణి ఎబ్రీదేవి కూడా ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ భారతి రాజకీయంగా ఇంకా యాక్టివ్ అవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నారా? సో అందులో భాగంగానే ఏమైనా చర్యలు జరగబోతున్నాయా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆంధ్రజ్యోతి పత్రికలో బరిలోకి భారతి అనేటువంటి కథనం వచ్చిన తర్వాత, దీనిపైన చర్చ జరుగుతున్నటువంటి తర్వాత వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కానీ లేదా ఆ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, లేదా ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలపైన మొత్తం కొమ్ముగాసే మీడియా కావచ్చు, దీనిపైన పెద్దగా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న అంశం పైన ఒక ఆరోపణ లేకపోతే ఏదైనా చిన్న తప్పుగానో ఏదైనా వస్తే తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతూ ఉండడం అనేది సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి విషయంలో అందరూ